హాయ్ గాయ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనమైతే కొత్తగూడెం నుంచి మేడారం అయితే వెళ్తున్నాము. బైసైకిల్ మీద నేను రాముడు ఇద్దరం అయితే వెళ్తున్నాము. మీరు ఆల్రెడీ తమిళ చూడగానే అర్థమైంది అనుకుంటాను. ప్రస్తుతం అయితే మన కొత్తగూడెం నుంచి మేడారానికి అయితే 134 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నేనైతే కొత్తగూడెం అయితే ఇప్పుడైతే దాటాను. ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తాను. మంచి అయితే బీపతంగా పడుతుంది. టైం ఎగ్జాక్ట్గా 7:30 అవుతుంది. నేను మార్నింగ్ 6కి అయితే ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. పక్కన స్వామివారి పూజ అయితే జరుగుతుంది ఆంజనేయ స్వామి టెంపుల్లో. మీకు ఆల్రెడీ వినబడుతూనే ఉంటుంది. నేను వెళ్తూ నేను ఎక్కడెక్కడ స్టే చేస్తాను అనేది ప్రతి ఒక్కటి అయితే వ్లాగ్లు అయితే తీసి పెడతాను. తప్పకుండా మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేనైతే బైసైకిల్ మీద వెళ్తాను అని చెప్పిన కదా. ఇదే వచ్చేసి మన సైకిల్ రాముడు దీని పేరు. ప్లస్ నేను తీసుకెళ్లే లగేజ్ బ్యాగ్ ప్లస్ మ్యాట్ ప్లస్ కింద అయితే నా దుప్పట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే నేనైతే ఒక కొత్తగూడెం దాటేసాను. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే పాలవంచి అయితే వెళ్ళిపోతాం. పాలవంచి వెళ్ళి మార్నింగ్ టిఫిన్ అయితే చేసేద్దాం. ఇది వచ్చేసి మన సైకిల్. ఈ సైకిల్ మీదే మనం అయితే మేడారం అయితే వెళ్తాం. చూడండి మంచి అయితే బీభత్సంగా పడుతుంది. ఇప్పుడే నేనైతే కొత్తగూడెం దాటా. చూడండి లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సూర్యుడు అయితే ఇప్పుడైతే ఉదయిస్తుండు. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే ఘోరంగా ఉంది. మనమైతే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా పాలవంచి వెళ్దాం. పాలవంచి మీదుగా ఇవాళ మన డెస్టినేషన్ వచ్చేసి నేనైతే భద్రాచలం అని అనుకుంటున్నా. టైం ఉంటే మేము భద్రాచలం నుంచి పూజ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని మనం అయితే డైరెక్ట్ మళ్ళీ మేడారం అయితే స్టార్ట్ అయిపోదాం. పాలవంచి అయితే ఎంటర్ అయిపోయాను. ముందు కనిపించే సిటీ మొత్తం పాలవంచ. ఈ ప్రస్తుతం నేను ఉన్నదేమో ఓల్డ్ పాలవంచ అంటారు. ముందు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పాలవంచ. ఈ పాలవంచలో మనమైతే టిఫిన్ అయితే చేద్దాము. నేను ఎక్కడైతే టిఫిన్ అయితే చేయలేదు, నాన్ స్టాప్కి వస్తాను పాలవంచ వరకు. మధ్యలో మనం ఇందాక షార్ట్ వీడియో తీసాం కదా, అక్కడైతే బ్రేక్ తీసుకున్నాం ఒక 5 మినిట్స్. నాన్ స్టాప్గా అయితే వచ్చేస్తాను పాలవంచి వరకు. పాలవంచిలో టిఫిన్ చేసుకొని రోడ్ సైడ్ బాబాయ్ హోటల్ ఉంటే ఆడైతే టిఫిన్ అయితే చేసేసాను. పాలవంచి అంటే ఆల్మోస్ట్ అందరికీ గుర్తొచ్చేది KTPS కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. నేనైతే పాలవంచి అయితే క్రాస్ అయిపోయాను. ఒక 10 నిమిషాలు అయితే వచ్చేసి ముందు వచ్చేది జగన్నాథపురంలో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా. ఒక 10 నిమిషాలు ఆడ వెయిట్ చేసి ఒక 10 నిమిషాలు ఆడ ఉండి అమ్మవారిని దర్శించుకుందాం. జగన్నాథపురం పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. మీకైతే టెంపుల్ అయితే చూపిస్తాను. ఒకసారి మనం పెద్దమ్మ తల్లి టెంపుల్ లాగా కూడా చేసాం. ఇప్పుడు అంటే 2021 మనం భద్రాచలంలో ఫ్లోట్స్ వచ్చినప్పుడు అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ వరకు వచ్చి మనం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. భద్రాచలం వెళ్ళనివ్వట్లేదు అనగానే అప్పుడైతే ఆ వీడియో అయితే తీసా. ఆ క్లిప్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు నేనైతే టెంపుల్ ఎలా ఉంది అనేది మీకైతే డైరెక్ట్గా అయితే చూపిస్తాను చూడండి. ఇదే వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ పాలవంచ కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. లోపలైతే ఎవరైతే లేరు, లోపల చాలా ఫ్రీగా అయితే ఉంది. ఫస్ట్ మనం వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుని వద్దాం. ఇది ముందు కనిపించేది అంతా ఫ్రంట్ వ్యూ. రోడ్డుకి అయితే ఉంటుంది టెంపుల్. చూడండి, ఇది వచ్చేసి నేషనల్ హైవే. డైరెక్ట్ ఖమ్మం టు జగదల్పూర్ అయితే వెళ్తుంది. భద్రాచలం మీదుగా డైరెక్ట్ నేషనల్ హైవే. ఇదే వచ్చేసి టెంపుల్. అమ్మవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ వ్యూ మొత్తం అయితే చూపిస్తాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా సైకిల్ రైడ్ చేయాలని చెప్పి. మన ట్రావెల్ బ్లాగ్స్ స్టార్ట్ చేసినాం కదా, అప్పటి నుంచి అనుకుంటున్నా. కానీ అదైతే ఈ రోజుకైతే కుదిరింది. ఇలా మేడారం వెళ్ళడము. మన ముందు చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, చూపిస్తాను కొంచెము. ఒక 1 మినిట్. మన ముందు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. ఈ బ్రిడ్జ్ వాటర్ మొత్తం కిన్నెరసాని నుంచి వస్తుంది. కిన్నెరసాని నుంచి ఈ వాటర్ వస్తుంది. ఈ వాటర్ ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ కిన్నెరసానిలో డ్యాములు ఎత్తినప్పుడు ఈ వాటర్ అయితే వస్తుంది. ఈ డైరెక్ట్ ఈ వాటర్ మన గోదావరి భద్రాచలంలో అయితే కలుస్తాయి. ముందు వచ్చే ఊరు వచ్చేసి పీనపాక తర్వాత మోరంపల్లి బంజర్ కానీ మనం అయితే రైట్ అయితే కట్ అయిపోదాం. పీనపాకలో చిన్న షాప్ దగ్గర అయితే 2 లీటర్స్ 2 బాటిల్స్ అయితే తీసుకున్నా. 70 రూపీస్ అయితే పడ్డది. మోరంపల్లి బంజర్ దగ్గరికి అయితే వచ్చారు. చూడండి యాక్సిడెంట్ ఎలా అయిందో. ఫ్రంట్ కావచ్చు. మొత్తం అతుక్కున్నది. ముందు వచ్చేది మోరంపల్లి బంజర. కారు మొత్తం అయితే ఫ్రంట్ మొత్తం దుగ్గు అయిపోయింది. ఫస్ట్ డే మన సైకిల్ రైడ్ స్టార్ట్ చేసాం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ నేను మోరంపల్లి బంజర్ దగ్గరికి అయితే వచ్చేసా. మోరంపల్లి బంజర్ దగ్గర నుంచి రైట్ కట్ అయిపోదాం భద్రాచలం వెళ్ళడానికి. స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చులే, కానీ అది మణుగూరు క్రాస్ నుంచి మళ్ళీ ఇలా రైట్ కట్ తీసుకోవాలి. ఇది కొంచెం దగ్గర వస్తుంది ఇప్పుడే రైట్ తీసుకుంటే. అదే స్ట్రైట్కి రైట్ తీసుకుంటే ఒక 7 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది. అందుకని మనం మోరంపల్లి బంజర్ ఇక్కడ నుంచి రైట్ కట్ తీసుకున్నాం మనకు ఒక 12 కిలోమీటర్స్, మనకి ఒక 7 కిలోమీటర్స్ కలిసి వస్తుంది మనకి. అందుకని నేను ఇక్కడ నుంచి రైట్ తీసుకొని భద్రాచలం అయితే వెళ్ళిపోతున్నా. మన ఫ్రంట్ బోర్డు కనిపిస్తుంది కదా, జగదల్పూర్ 270. ఇలాగే భద్రాచలం మీద వెళ్ళిపోవాలి. భద్రాచలం ఏమో 16, బురగంపాట్ 7. మనమైతే మోరంపల్లి బంజర్ ఉంది కదా, ఇది వచ్చే సర్కిల్. ఇక్కడ నుంచి బురగంపాడు మీదుగా అలా అయితే భద్రాచలం అయితే వెళ్ళిపోదాము. స్ట్రైట్కి వెళ్తే చెప్పిన కదా భద్రాచలం 16 వస్తుంది. ఇలా చూసుకుంటే మేబీ నా గెస్సింగ్ అయితే ఒక 9-10 రావచ్చు అనుకుంటా. మనకు ఒక 6-7 కిలోమీటర్స్ మనకైతే లెస్ అవుతుంది. ముందు సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి సర్కిల్. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మణుగూరు వెళ్ళిపోవచ్చు. మణుగూరు క్రాస్ రోడ్ దగ్గర నుంచి మళ్ళీ మనమేమో ఇట్లా రైట్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ రైట్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి భద్రాచలము
9-10 వస్తుంది. అందుకని ఇక్కడే నేను రైట్ తీసుకుంటాను. ఇదే మోరంపల్లి బంజారా సర్కిల్. ఇలా స్ట్రైట్ వెళ్తే డైరెక్ట్ మనం అసలైతే ఇలా మేడారం వెళ్ళిపోవచ్చు. నేను ఏంటంటే మన ఫస్ట్ డెస్టినేషన్ నేనేమో భద్రాచలం పెట్టుకున్నాను కదా, భద్రాచలంలో స్వామివారిని దర్శించుకొని వెళ్దాం మనం. ఈ రూట్ నుంచి అయితే మనమైతే భద్రాచలం వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం, సీతారామ స్వామివారిని. ఇక్కడ నుంచి 9-10 కిలోమీటర్స్ వస్తుంది. ఆరామ్స్కి నా గెస్సింగ్ అయితే ఒక 1 అవర్లో అయితే మనమైతే వెళ్ళిపోతాము. ప్రశాంతంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఒక 1 అవర్ అటు వెయిట్ చేసి తినేసి మరి అక్కడ నుంచి అయితే మనమైతే స్టార్ట్ అవుదాం. బుర్గంపాడు రోడ్ అని చెప్పి తక్కువ డిస్టెన్స్ అని చెప్పి ఈ రూట్కి వచ్చా కదా. అసలు ఈ రూట్లో ఒక్క వెహికల్స్ కూడా రావట్లే. ఒక 20 నిమిషాలకు ఒక వెహికల్, లేకపోతే 10 నిమిషాలకు ఒక వెహికల్ అయితే వస్తుంది. అసలు హైవే అయితే ఇందాక నేను చూపించాను కదా, మోరంపల్లి బంజార్ దగ్గర సర్కిల్, అది అసలు హైవే. అది డైరెక్ట్ నేషనల్ హైవే కాబట్టి అన్ని వెహికల్స్ ఆల్మోస్ట్ అటు వెళ్ళిపోతాయి. ఏదో చిన్న చిన్న పల్లెటూరులో అయితే ఈ రూట్ నుంచి భద్రాచలం అయితే వెళ్తారు. చూడండి, మధ్యలో 10 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి ఒక్కొక్క వెహికల్ అయితే టచ్ అయితేనే నాకు. కానీ ఇటు చూడండి, మొత్తం పచ్చని పంట పొలాలు. ఇంకొక 1 మంత్ అయితే మొత్తం సమ్మర్ సీజన్ అయితే వచ్చేస్తుంది. కానీ ఇది సెకండ్ పంట కావచ్చు, ఇటు గోదావరి దగ్గర కదా, అందుకనే సెకండ్ పంట కావచ్చు. చూడండి, గ్రీనరీగా ఉంది, మొత్తం వరి పొలాలే, చాలా గ్రీనరీగా ఉంది. రోడ్ సైడ్ కూడా చెట్లు అయితే బాగున్నాయి. కొంచెం ఎండ అయితే ఇప్పుడే తగ్గింది. 10 అయింది కదా టైము. ఎండ కొంచెం కూసేపు ముదిరింది, కూసేపేమో తగ్గుతూ వస్తుంది. మధ్యలో ఇలాంటి పచ్చని చెట్లు ఉండేసరికి కొంచెం అంతకన్నా ఈ రూట్లో అంతకన్నా ఏమీ ఎండలేదు. ఇంకొక 2 కిలోమీటర్స్ అలాగానే బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది. ఆ లొకేషన్ నేను మీకైతే చూపిస్తాను. వచ్చే దారిలో బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తా అని చెప్పిన కదా, ఆ లొకేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, చాలా బ్యూటిఫుల్, అంటే బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇదే వచ్చేసి గోదావరి టెంపుల్ కనిపిస్తుందా, ఇక్కడ గుట్ట మీద టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నా చేయి జూమ్ అవుతుంది. ఇక్కడ గుట్ట మీద కనిపించేది టెంపుల్. మనకి ఇక్కడ గోదావరి వంతెన కనిపిస్తుంది కదా, ప్రస్తుతం అయితే ఆ వంతెన మీద నుంచి మనమైతే వెళ్ళాలి. నేను చేయి పెట్టగానే చేయి మీద జూమ్ అయ్యేసరికి కనుక బ్లర్ అయిపోతుంది. ఇదంతా బ్యూటిఫుల్ గోదావరి. చూడండి, భద్రాచలం ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో. ఆ గుట్ట మీద అయితే సీతారామచంద్ర స్వామి వారి కొలువుదీరి అయితే ఉన్నారు. మనమైతే ఈ రూట్ నుంచి ఇలా వెళ్ళి ఆ గోదావరి వంతెన మీద నుంచి ఆ భద్రాచలం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. లొకేషన్ అయితే సూపర్ ఉంది అబ్బా. ప్రస్తుతం అయితే గోదావరిలో వాటర్ అయితే లేవు. చూడండి ఎంత పెద్దగా ఉందో గోదావరి. దగ్గర ఈ గోదావరి నా గెస్సింగ్ అయితే ఎగ్జాక్ట్గా అయితే నేనైతే చెప్పాను. మేబీ ఆ వంతెన దగ్గర ఒక 2 నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది గోదావరి. ఈ కట్ట మీద నుంచి ఆ కట్టకి చూడండి గోదావరి కనిపిస్తుంది. జూమ్ చేస్తా, గోదావరి వంతెన కనబడుతుంది చూడండి. పక్కకి ఇంకో బ్రిడ్జ్ కూడా కడుతున్నారు. ప్రస్తుతం అయితే వ్యూ అయితే ఇలా ఉంది. నేను టెంపుల్ని కూడా జూమ్ చేస్తా, కనిపిస్తుంది కదా గుట్ట మీద టెంపుల్. ఇక్కడ ఉంది టెంపుల్, ఇక్కడ ఉంది టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాం. ప్రస్తుతం నేను లొకేషన్ దగ్గర అయితే ఇక్కడ చిన్న పల్లె ప్రకృతి వనం అయితే ఉంది. ఇక్కడైతే బతుకమ్మ తల్లి కూతురు పిక్చర్ అయితే ఉంది. ఇక్కడ మేబీ ఇక్కడ బతుకమ్మ ఆడతారు కావచ్చు. ఇక్కడ నుంచి మనం ఇంకా 4-5 కిలోమీటర్స్ అయితే వెళ్తాను. ఇప్పుడే బుర్గంపాడు అయితే నేనైతే దాటాను. నేను చెప్పిన కదా, బుర్గంపాడు, సారపాక ప్లస్ మోరంపల్లి బంజారా షార్ట్ కట్ రూట్ ఇది. కాబట్టి ఈ లొకేషన్ మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. ఈ రూట్ నుంచి అయితే వచ్చాను. ప్లస్ మనకి ఒక 5-6 కిలోమీటర్స్ మనకి కొంచెం లెస్ అవుతుంది. అండ్ లొకేషన్ ఏ మాత్రం తగ్గదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా వాటర్ ఉండుంటే ఇంకా చాలా మంచిగా ఉండేది. సారపాక అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది సారపాక సెంటర్. ఇలా లెఫ్ట్ తీసుకుంటే నేను మణుగురు క్రాస్ రోడ్ అని చెప్పిన కదా, ఇలా వెళ్ళిపోవచ్చు. తర్వాత మనం స్వామివారి దర్శనం చేసుకొని మనం ఇలా అయితే వెళ్ళాలేమో మేడారానికి. మణుగురు క్రాస్ రోడ్ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకొని భద్రాచలం వెళ్దాం. భద్రాచలం ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్లో మనకి గోదావరి వంతెన అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనం భద్రాచలం అయితే రీచ్ అయిపోయినట్టే. ఈ ఆర్చ్ ఉండేదేమో సారపాకలో ఆర్చ్ ఉంటుంది. ఒక 500 మీటర్స్లో మనకైతే గోదావరి వంతెన అయితే స్టార్ట్ అవుతుంది. గోదావరి వంతెన మీదకి అయితే వెళ్తున్నాము. ఒక 30 సెకండ్స్ అటు ఇటు శిలాపలకాలు కనిపిస్తున్నాయి కదా. మనమైతే గోదావరి వంతెన మీదకి అయితే వచ్చేసాము. మన కొత్తగూడెం నుంచి భద్రాచలానికి 40 కిలోమీటర్స్ ప్లస్ మా ఊరికి ఒక 10 కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్, దగ్గర 52 కిలోమీటర్స్ 5.5 అవర్లో మనం అయితే కవర్ చేసాం ఫ్రెండ్స్. కనిపించేదంతా గోదావరిలో నీళ్ళు అయితే లేవు. ఇందాక నేను షార్ట్ వీడియో తీశాను కదా, ఆ షార్ట్ వీడియో ఆ పక్కన కట్ట మీద నుంచి ఇప్పుడు ఈ పక్కన కట్టకైతే మనమైతే గోదావరి వంతెన మీద నుంచి వెళ్తున్నాము. పక్కన ఇంకో బ్రిడ్జ్ కూడా కడుతున్నారు, కనిపిస్తుంది కదా. ఇంకో బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఈ గోదావరి వంతెన దాటి స్వామివారిని అయితే మనమైతే దర్శించుకుందాం. గోదావరిలో వాటర్ అయితే లేవు. వర్షాకాలం అయితే బీపచ్చంగా ఉంటాయి. లాస్ట్ టైము డైరెక్ట్గా పైన బ్రిడ్జికి అయితే టచ్ అయ్యింది వాటరు.
చూశారు కదా, నేనైతే వీడియో అయితే తీసి పెట్టాను. ఇక్కడ దాకా అయితే నేను రాలే, పెద్దమ్మ తల్లి టెంపుల్ వరకు వచ్చి రిటర్న్ అయితే అయిపోయా. ఫైనల్లీ మన ఫస్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము, భద్రాచలము. టైం ఎగ్జాక్ట్గా చెప్తాను ఆగండి, టైం ఎగ్జాక్ట్గా 10:44 అయితే అవుతుంది. నేను మోరంపల్లి బంజారు కా నుంచి మధ్యలో బ్రేక్ తీసుకుంటూ 44 మినిట్స్లో ఇక్కడికైతే వచ్చాను. నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చాలా దూరం సైకిల్ తొక్కుకొని వచ్చాం, 53 కిలోమీటర్స్. చాలా రోజుల తర్వాత నేను సైకిల్ తొక్కుతున్నాను కాబట్టి కొంచెం లెగ్ పెయిన్స్ అయితే వస్తున్నాయి, మోకాళ్ళ కాడ బాగా పెయిన్ వస్తుంది. 53 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాము. స్ట్రైట్కి వెళ్తే సిటీ లోపలికి అయితే వెళ్తాము, కానీ నేనైతే స్ట్రైట్కి అయితే వెళ్ళట్లే, ఇలా రైడ్ తీసుకుంటా. ఇవాళ రైడ్ తీసుకొని నేనైతే లోపలికి అయితే వెళ్తాను స్వామివారిని దర్శించుకోవడానికి. ఇట్లా అయితే మొత్తం పార్కింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి, లోపల పూజ జరుగుతుంది కావచ్చు, మంత్రాలు వినిపిస్తున్నాయి కదా. ఇది కట్టెక్కి పైకి పోతే మనకి గోదావరి వ్యూ అయితే కనిపిస్తుంది. ఇదంతా గోదావరి కట్ట, ఇందు నుంచి ఆటో వస్తుంది కదా, ఇదంతా గోదావరికి ఆనకట్ట. ఇది ఈ కట్ట లేకపోతే ఆల్మోస్ట్ భద్రాచలం అయితే మొత్తం మునిగిపోతుంది. ఇదేమో కింద రూట్, ఇది స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే రూట్. ఇది కట్ట చూడండి పక్కకి, ఇదంతా డౌన్ కాబట్టి సైకిల్ స్పీడ్కి వెళ్ళిపోతుంది. నాకు లెగ్ పెయిన్స్ అయితే బీభత్సంగా వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది. ఎందుకంటే చాలా రోజులు కదా, దగ్గర 6 ఇయర్స్. నా 10th అయిపోయిన తర్వాత నేను సైకిల్ తొక్కడం అయితే వదిలేసిన. ఒకేసారి తొక్కేసరికి తొడల దగ్గర మోకాల నొప్పులు అయితే బీభత్సంగా వస్తుంది. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే భద్రాచలం అయితే రీచ్ అయిపోయినా. టెంపుల్ ముందు అయితే ఉన్నా, ప్రస్తుతం అయితే లోపల స్వామివారిని దర్శించుకోవడానికి నేను లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత దర్శనం ఎలా జరిగింది అనేది మొత్తం అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 2 మినిట్స్లో నేనైతే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చి ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఒక లడ్డు 3 పులిహోర అయితే తీసుకున్నాను. ఈ ఆఫ్టర్నూన్ మనకి లంచ్కి అయితే ఇవాళ ప్లస్ ఒక కొబ్బరికాయ, పగలగొట్టిన కొబ్బరికాయ ఒకటి అయితే ఉంది. సైకిల్ అయితే ఆడైతే పార్క్ చేశాను, పేమెంట్ చేసేసి ఆడ పార్క్ చేశాను. ఆడికెళ్ళి కూర్చొని ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే 3 పులిహోర పొట్టాలు, ఒక లడ్డు అయితే మనమైతే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి. స్వామివారి దర్శనం అయితే సూపర్గా జరిగిపోయింది. ఒక్కళ్ళు లేరు, మహా అంటే ఒక 4 మెంబర్స్ ఏమి ఉన్నారు నా ముందు. అంతే దర్శనం అయితే 2 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను సైకిల్ పార్కింగ్ చేసిన దగ్గరికి వెళ్ళి తినేసి మళ్ళీ ఒక 1 అవర్ ఆడ వెయిట్ చేసేసి మనమైతే మనగూరు అయితే స్టార్ట్ అయిపోదాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియో అయితే వేచి ఉండండి. ఓకే, స్టే ట్యూన్, బాయ్. చేతిలో కవర్ ఉండేసరికి నేనైతే మీకు బాయ్ చెప్పండి. ఓకే, స్టే ట్యూన్, బాయ్.